అభిమానులందరూ అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ తుది పోరుకు ఇరు జట్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి తొలి ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు ముందు భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీతో జాగ్రత్తగా ఉండాలని, పవర్ ప్లేలో అవుట్ కాకపోతే 250 పరుగులకు పైన లక్ష్యమున్నా అతడు చేసేస్తాడని యోగరాజ్ పంజాబ్ ను హెచ్చరించాడు. ఆరంభంలో విరాట్ కోహ్లీని అవుట్ చేయకపోతే పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అతడు పవర్ ప్లేలో అవుట్ కాకపోతే 250 నుంచి 300 పరుగుల టార్గెట్ నైనా కరిగించేయగలడు. అయితే పంజాబ్ జట్టు అత్యుత్తమంగా ఉంది. వారు ఈ ఏడాది సీజన్ లో అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి 10 ఓవర్లలో కోహ్లీ అవుట్ కాకపోతే మ్యాచ్ వన్ సైడ్ అయినట్లే. పంజాబ్ జట్టుకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక టాలెంటెడ్ ప్లేయర్. ఈ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ కోహ్లీ మధ్య పోటీ అనే చెప్పుకోవాలి. ఆర్సీబీని గెలిపించేందుకు కోహ్లీ ఉంటే పంజాబ్ లో అయ్యర్ ఉన్నాడు. పంజాబ్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ తెలిపారు. యోగరాజ్ మాటలు అలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకుంటుందని సెహ్వాగ్ జోసెఫ్ చెప్పాడు. దానికి తన లాజిక్ ని కూడా చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే సాధారణంగా గత కొన్ని మ్యాచ్ల్లాగా నేను సపోర్ట్ చేసే జట్టు ఓడిపోతోంది. క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ పై పంజాబ్ విజయం సాధిస్తుందని అంచనా వేశాను. కానీ ఆ మ్యాచ్ లో పంజాబ్ చిత్తయింది. అదే విధంగా ఎలిమినేటర్ లో ముంబైపై గుజరాత్ గెలుస్తుందని చెప్పా. కానీ గుజరాత్ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 2 లో ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ చేశా. అక్కడ కూడా ముంబై పరాజయం పాలైంది. టీమిండియా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. నేను గెలుస్తుందని చెప్పిన ప్రతిసారి భారత్ ఓడిపోయిందని క్రిక్ బజ్ లైవ్ షోలో సెహ్వాగ్ తెలిపాడు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే తుది జట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్సీబీ నుంచి కెప్టెన్ రజిత్ పాటీదార్, కోహ్లీ, సాల్ట్, మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, షెఫర్డ్, భువనేశ్వర్, కృణాల్ పాండ్యా, ఎస్ దయాల్, హజల్వుడ్. ఇక పంజాబ్ కింగ్స్ నుంచి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్, ఇంగ్లీష్, నేహల్ వదేరా, స్టోయినిష్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా, చహల్, జెమీసన్, అర్షదీప్ సింగ్.